నాన్న సాయ్, రేపు నీ పుట్టినరోజు కదా, అందుకే నీకోసం బట్టలు తెచ్చా. నాన్న, నా కోసం బట్టలు తెచ్చావా? ఏది ఇలా ఇవ్వు. తీసుకో. ఏచి ఏంటిందన్న, ఎప్పుడు చూసినా 500 1000 పెట్టి ఇలాంటి బట్టలు తెస్తావు? చీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు రేపు అర్జెంట్గా 5000 కావాలి. అంత డబ్బు అంటే ఇప్పుడు నా దగ్గర లేవు నాన్న. ఈ ఒక్కసారికి వీటితో అడ్జస్ట్ అవ్వు. నువ్వు నాకు 5000 ఇచ్చే వరకు అన్నం కూడా తినేది లేదు. నాన్న సాయ్, ఇదిగో ఈ అన్నం తిన్నాన్న. నేను రేపు ఎలాగోలా నీకు 5000 తెచ్చిస్తాను. వెళ్ళు. అరే ఇదేంటి, మా అత్త నాకేదో ఫోటో పంపించింది. అరే ఇది నేను మా నాన్న చిన్నప్పుడు గుళ్ళో దిగిన ఫోటో కదా. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. నా కోసం నువ్వు 5000 పెట్టి బట్టలు తెస్తావు, కానీ నువ్వు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వేసుకున్న బట్టలు కూడా వేసుకుంటావు. నాకు 5000 ఏమీ వద్దు నాన్న. నువ్వు ప్రేమతో తెచ్చిన ఆ బట్టలు వేసుకుంటాను నాన్న. పోనీలే దేవుడా, ఇప్పటికన్నా నా కొడుకు నా కష్టాన్ని అర్థం చేసుకున్నాడు, అది చాలు. ట్రై తొందరగా లేవురా, హాస్పిటల్కి వెళ్దాం పదా. హాస్పిటల్కి ఎందుకు నాన్న? నా బట్టని ముడ్డి మూసుకొని ఇచ్చింది వేసుకోరా అంటే నాకు 5000 కావాలి 6000 కావాలంటాడా? వీడిని విషం పెట్టి చంపినా పాపం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ సాయి సార్. యువర్ నేమ్? మై నేమ్ ఈస్ రాజు సార్. అండ్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ గోపి సార్. సాయి ప్రెజెంట్ సార్. రాజు ప్రెజెంట్ సార్. గోపి ప్రెజెంట్ సార్. ట్రై. నీ పేరేం పెర్రా? సార్ నా పేరు సార్. అవునా? ట్రై. నీ పేరేం పెర్రా? సార్ నా పేరు అచ్చు సార్. అచ్చునా? ట్రై. నీ పేరేం పెర్రా? సార్ నా పేరు ప్రెజెంట్ సార్. అచ్చు. ప్రెజెంట్ సార్. ప్రెజెంట్ సార్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై. నేను ఒక క్వశ్చన్ చదువుకున్నామన్నా, అందరు చదువుకోవచ్చారా? ఓ ఎవ్వరు చదవలేదా? రండ్రా, అందరు లైన్గా రండ్రా. ట్రై. నువ్వెందుకు చదవలేదురా? నేను చదువుకున్నాను సార్. అయితే చెప్పరా. డిఫెన్ వాటర్ సైకిల్. డిఫెన్ వాటర్ సైకిల్? నేను చెప్పిందే చెప్తున్నావేంట్రా? సార్ మీరే కదా సార్ క్వశ్చన్ నేర్చుకోమన్నారు, అందుకే నేను క్వశ్చన్ నేర్చుకున్నా. నీకు బాగా ఎక్కువైందిరా. చేపట్రా, చేపట్టు. అబ్బా, చేపట్రా. అబ్బా. ట్రై. నువ్వెందుకు చదవలేదురా? సార్ నిన్న మా తాత చనిపోయాడు సార్. ఓ రేగు, నిన్నేం చెప్పావురా? సార్ నిన్న మా తాత చనిపోయాడు సార్. మొన్నేం చెప్పావురా? సార్ మా తాత చనిపోయాడు సార్. మీ తాత అసలు ఎన్నిసార్లు చచ్చిపోతారా? చెప్పరా. మీ నాన్న నెంబర్ చెప్పరా. చెప్పు సార్. చెప్పరా. 9652760671. హలో ఎవరండి? సార్ నేను మీ అబ్బాయి వాళ్ళ క్లాస్ టీచర్ని. చెప్పండి సార్. సార్ మీ అబ్బాయి వాళ్ళ తాత ఎప్పుడు చనిపోయారు? ఆయన చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది సార్. నాకే అవ్వద్దని చెప్తావురా? చేపట్రా, చేపట్టు, చేపట్టు. ఏయ్ అబ్బా, చేపట్రా. అబ్బా. ట్రై. మరి నువ్వెందుకు చదవలేదురా? సార్ నాకు వ్యాధి వచ్చింది సార్, నేను చదువుకుంటే చచ్చిపోతా. చదువుకుంటే చచ్చిపోతావా? అవును సార్. ఏది చదువు? వద్దు సార్. చదువురా. ఏ సార్? ఏ చదువు? బి. సార్ ఏ చదువురా? సి. పిల్లలు ఈరోజు మీకు స్కూల్ హాఫ్ డే, మీరందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. ఏంటి హాఫ్ డేనా? సార్ ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై సెల్ఫ్ రాజు సార్. నువ్వు స్పెషల్గా ఈ జాబే ఎందుకు చేయాలనుకుంటున్నావు? నేను ఫ్యూచర్లో నా ఓన్ రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాను సార్, అందుకే జస్ట్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఒకవేళ ఇప్పుడు ఒక కస్టమర్ రెస్టారెంట్కి వచ్చి గొడవ చేస్తే నువ్వేం చేస్తావు? సార్ ఫస్ట్ కస్టమర్ని కూల్ చేసి అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను సార్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేవు సార్, మీరు ఎంత ఇచ్చినా ఓకే. సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నమస్తే భయ్యా. వాట్ ఈజ్ యువర్ నేమ్? కిర్కిర్ భయ్యా. నువ్వు స్పెషల్గా ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు?
ఏ మమ్మీ ఇంట్లో అన్నం పెడతలేదు భయ్య, అందుకే హోటల్కి వచ్చిన. సుట్ముడి తిండే మంచిగా తిని పండుకోవచ్చు. తిని పండుకుంటావా? ఒకవేళ ఇప్పుడు ఒక కస్టమర్ రెస్టారెంట్కి వచ్చి గొడవ చేస్తే నువ్వేం చేస్తావు? ఏం రాసాలే నా హోటల్కి వచ్చి లొల్లి వేస్తావని చెప్పి పక్కన రాడ్ తీసుకొని తలకే వల కొట్టేస్తా భయ. తలకే వల కొడతావా? శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? జస్ట్ నెలకు 2 లక్షలు భయ. మళ్ళీ సెకండ్ సాటర్డే సండే హాలిడే ఇవ్వకపోతే సస్పెండ్ చేసి పడేస్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.